హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మురళి సంచన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ బ్యాక్ విత్ వన్ అనదర్ వీడియో అండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అర్థమైపోయి ఉంటుంది. సండే ఫండేలో పకోడీ ఫ్రై అనమాట. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది పకోడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్గా వచ్చేసి మనం ఆనియన్స్ తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటి ఆనియన్స్ స్కిన్ లేయర్స్ అన్నీ తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ మనము ఒక్కొక్కటిగా సన్నగా తురుముకోవాలి అన్నమాట. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ అన్ని పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మనకి నీట్గా కలిపేలాగా తీసుకోవాలన్నమాట. పెద్ద బౌల్లో అన్ని ఆనియన్స్ అన్ని కట్ చేసినవన్నీ సపరేట్ చేయాలన్నమాట. వాటిని నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు చిన్నగా తరుముకోవాలి. మనం నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మనకి రుచికి సరిపోయేంత బాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని నెక్స్ట్ కారం పొడి అండి. కారం పొడి కూడా మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా మనకి సరిపోయేంత వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆనియన్కి పట్టేలాగా నీట్గా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ప్లస్ ధనియాలు అండి. రెండు బాగా మిక్స్ చేసి దంచుకోవాలి. మనం రోట్లో వేసి బాగా నీట్గా స్మాష్ చేసుకోవాలి. జీలకర్ర ప్లస్ ధనియాలు కలిపి టేస్ట్ బాగుంటుంది. మిరియాలు కూడా వేసుకోవాలి. తర్వాత చూపిస్తాను మిరియాలు వేస్తానో లేదో అని చెప్పేసి. నేను బాగా నీట్గా స్మాష్ చేసుకొని ఆనియన్స్లో మనం మిక్స్ చేసుకోవాలి. అది చాలా బాగుంటుంది. పకోడీకి మెయిన్ కావాల్సింది ధనియాలు కదా, ధనియాలు జీలకర్ర మిరియాలు చాలా బాగుంటుంది. అది వేసుకొని నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండి కూడా మనకి ఎంత కావాలో అంత ఆనియన్కి దాన్ని బట్టి తగ్గట్టు తీసుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి క్రంచీనెస్ కోసము. చాలా బాగుంటుంది. అవన్నీ నీట్గా కలుపుకోవాలి. మనము ఆనియన్కి తగ్గట్టు శనగపిండి బియ్యం పిండి ఇది నీట్గా కలుపుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి హీట్ అయ్యేదాకా మనం ఆగాలి. హీట్ అయ్యాక మనం కొంచెం టెస్టింగ్ కోసం కొంచెం ఆనియన్ వేసి చూసాను. దాంట్లో
వేడెక్కింది ఆయిల్. సో నేను ఇంకా పకోడీ వేయడం స్టార్ట్ చేసేసాను అన్నమాట. చూడాలి ఎలా వస్తుందో. చిట్టికి కూడా ఇష్టమంట. చిట్టక్కకి నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎట్లుంది చెప్పు. వచ్చేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్లో డీప్ ఫ్రై చేసుకొని వాటితో పాటు పకోడీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మురళీ సంజన యూట్యూబ్ ఛానల్. And do not forget the beautiful bell icon.